శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగము నుండి ఈవేళ మనం 8వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుక్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. భగవానులు చెబుతూ ఉన్నారు, అర్జున, దేహేంద్రియాది సంఘాతమునకు ప్రభువగు జీవుడు శరీరమును విడుచుతున్నప్పుడును, నూతన శరీరమును పొందునప్పుడును, పుష్పాది స్థానముల నుండి గాలి వాసనలను గ్రహించి పోవు చందమున పంచేంద్రియములు మనస్సు అను ఆరింటిని గ్రహించి వెడులుచున్నాడు. జీవుడు ఈ శరీరమును వీడునప్పుడు, నూతన శరీరమును గ్రహించునప్పుడు అను వాక్యము ద్వారా జీవుడు శరీరము కాదనియు, శరీరము కంటే అన్యుడనియు, వస్త్రము వలి శరీరమును ధరించుచు త్యజించుచు ఉండుననియు స్పష్టమవుతున్నది. కాబట్టి దేహాభిమానమును త్యజించి వేయవలెను, తాను ఆత్మయే అనుభావము కలిగి ఉండవలెను అని మనకు ఇక్కడ తెలియబడుతున్నది. మరియు ఈశ్వర అనగా ప్రభువు అను పదముచే జీవుడు వాస్తవముగా దేహమునకు, ఇంద్రియమునకు, మనస్సునకు, దేహస్థమగు తదితరమునకు, వెయ్యేల సమస్త సంఘాతమునకు ప్రభువే కాని సేవకుడు కాడనియు, బానిస కాడనియు రుజువగుతున్నది. కాని అజ్ఞాని ఇట్టి ఈశ్వర స్థితిలో, ప్రభు స్థితిలో నుండక సేవకా వృత్తి నవలంబించి ఇంద్రియ మనంబులకు దాసానుదాసుడై దీనముగా ప్రవర్తించుతున్నాడు అని చెప్పినట్లు మనకు కనపడుతున్నది. భగవానుడు తెలిపిన ఈశ్వర తత్వమెచ్చట ఈ క్షుద్ర పరాధీనత్వము ఎచ్చట. కావున ఈ ఈశ్వర పదమును గుర్తునందుంచుకొని దేహేంద్రియాదులకు లోబడుక నుండవలెను. మరియు తాను వాస్తవముగా జీవుడు కాడు, సాక్షాత్తు ఈశ్వరుడేయను భావమును కలిగి ఉండవలెను. గ్రహీతైత్వాని సంయాతి. జీవుడు శరీరమును వీడి చెరునప్పుడును, తిరిగి మళ్ళీ శరీరమును పొందినప్పుడు కూడా, గ్రహించినప్పుడు కూడా ఇది మనంబులను వెంట తీసుకొని వెళ్ళుతున్నాడని చెప్పబడినది. జీవుడు తన జీవిత కాలమంతను అనేక ప్రాపంచిక పదార్థములను సేకరించుటలోను, అనుభవించుటలోను కాలము గడిపి వహిస్తున్నాడు. కానీ తుదకు వానిలో ఒక్క వస్తువును కూడా తన వెంట మరణానంతరము తీసుకొని వెళ్ళుటకు హక్కు లేనిదని భగవానుడిచట స్పష్టముగా చెప్పి వచ్చింది. అయితే తన వెంట ఆరింటిని మాత్రం తీసుకొని వెళ్ళవచ్చును. అవి పంచేంద్రియములు, మనస్సు. కావున ఆ 6 వస్తువులను శుద్ధముగా, పవిత్రముగా, దైవ సంస్కారయుతములుగా చేసుకొనవలెను. అట్లు కావించుటకై జీవితములో ఎంతయో పారమార్థిక ప్రయత్నము చేయవలసి ఉన్నది. యాలయనగా అవి మాత్రమే జీవునకు వెంట వచ్చి నూతన జన్మను ఏర్పరుచును. ఇంద్రియ మనంబులు శుద్ధముగానున్నచో శుద్ధ జన్మ, మలినముగానున్నచో క్రిమి కీటకాది జన్మలు వచ్చును. కాబట్టి భావి కాల స్థితి, భావి జన్మ మన చేతిలోనున్నది. ఇప్పుడే ఆ ఇంద్రియ మనంబులను ఆధ్యాత్మిక చింతనచే పవిత్రీభూతములుగా నడుచుకొని పతనము నుండి తప్పించుకొనవలెను. ఆ ఇంద్రియ మనంబులను 6 పదార్థములే మరణానంతరము జీవునకు దారి పత్యము. అవి తప్ప ఇతరమగు ఒక్క తృణము కూడా వెంట రాదు. అంత్యకాలమున ఎవరిని పిలిచినను, ఎవరను అక్కరకు రారు. భార్య, బంధు, పుత్ర, గృహాద, పశుపక్షాదులు మొత్తము కూడాను అతడి జీవునకు సహాయము చేయజాలవు, వెంట కూడా రాజాలవు. రాదలిచినను వచ్చుటకు హక్కు లేదు. శుద్ధమునర్పబడిన దైవికముగా చేయబడిన మనస్సు, ఇంద్రియములే అప్పుడు జీవునకు సహాయమునర్పగలవు. వానికి మాత్రము
అతని వెంట వెళ్ళుటకు సహాయము చేయుటకు అనుమతి గలదు. అవియే వానిని సంరక్షించుటకు రక్షకులు. కాబట్టి వెంటనే జీవితకాలమంతయు మనుజుడు జాగరూకుడై ఆ ఇంద్రియ మనంబులను ప్రయత్నపూర్వకము శుద్ధమర్చుకొనవలెను. మన భవిష్యత్తును మనమే ఇప్పుడే నిర్మించుకొనవలెను. నీచ జన్మ గాని శుద్ధ జన్మ గాని జన్మరాహిత్యము గాని అన్నియు మన చేతుల్లోనే ఉన్నది. కావున మూడవది యగు జన్మ రాహిత్యము కొరకే విఘ్నుడు పాటుపడుచు తనానుగుణ్యముగా పవిత్ర వాతావరణముని సృష్టించుకొనవలేను. వాయుర్గంధ అనే వాస్యయాత్తి శ్రీకృష్ణమూర్తి తాను బోధింపదలచిన విషయము బాగుగా అర్థమగుటకు గాను ఇటనొక చక్కని ఉపమానమును పేర్కొనిది. సుగంధమును గాని దుర్గంధమును గాని వాయువు ఆయా వస్తువుల నుండి గ్రహించి వేరొక స్థానమునకు కొనిపోతుండో వానికి సంబంధించిన సూక్ష్మతరములకు అణువులను గ్రహించుకొని అది వెడులుచుండును. ఎంతయో దూరము గల పుష్ప ధూపాదుల నుండి సుగంధము, కుళ్ళిన వస్తువుల నుండి అమేధ్యము నుండి దుర్గంధము మనుజునకు అనుభూతమవుతున్నది కదా. ఆ కారణమిదే అయ్యున్నది. ఆయా సుగంధ దుర్గంధాణువులను వాయువు వెంట తీసుకొని ఇటునటు పోవుచుండును. ఈ కార్యమున వాయువు యొక్క పక్షపాతం ఏమీ లేదు. వార్తావాహకుని పగిది అది ప్రవర్తించును. అట్లే జీవుడు మరణానంతరము ఇంద్రియ మనంబులను గైకొని వెడలి నూతన శరీరమున ప్రవేశించును. ఇంద్రియములు మనస్సు అపవిత్రములుగానున్నచో జీవుడు మరణానంతరం ఆ దుర్వాసనాయుక్తములకు ఇంద్రియములనే పొందుచుండును, గ్రహించుచుండును. వానితో సహా నూతనముగు క్షుద్ర శరీరమున ప్రవేశించును. ఇంద్రియ మనంబులు పవిత్రములుగానున్నచో మరణానంతరము ఆ ఆశ ఆ యొక్క దుర్వాసనాయుక్తములకు ఇంద్రియములనే పుణ్యాణువులనే గ్రహించి నూతనముగు శుద్ధ శరీరమును ప్రవేశించును. కావున ఇచ్చట భగవంతునకు గాని కర్మదేవతలకు గాని ఏ విధముగు పక్షపాతమును లేదు. ఆ ఆశయము చిత్తము నందెట్టి సంస్కారములుండును దానిని బట్టి జన్మ ఏర్పడును లేక ఆశయము సిద్ధించును. వాసనారహితమై నిస్సంకల్ప స్థితిని బడసనిచో ఇక జన్మయే లేక మోక్షము జీవ బ్రహ్మైక్యము ఇచటనే సిద్ధించును. కాబట్టి ప్రయత్నపూర్వకముగా వారి వారి భవిష్యత్తును వారే ఇచట తీర్చిదిద్దుకొనవలెను. జీవితమందలి ప్రతి నిమిషమును ఆ ఇంద్రియ మనంబులను శుద్ధమనర్చుకుంట ఎందు నిగ్రహించుట ఎందు వినియోగించినచో అవి ఏ జీవుని సద్గతికి కొనిపోవును, జన్మరాహిత్యమును కూడా కలిగించును. శరీరమును వీడినప్పుడు గాని క్రొత్త శరీరమును గ్రహించినప్పుడు గాని జీవుడు తనతో ఏ వస్తువులను తీసుకొని పోవును అనగా మనస్సును, ఇంద్రియములను, వాని ఎందుండు సంస్కారములను గైకొని పోవును అని చెబుతూ ఉన్నాడు భగవానుడు. ఏ ప్రకారముగా అంటే గాలి ఏ విధంగా పుష్పములో ఉన్న పరిమళమును గాని దుర్గంధములో ఉన్న ఒక దుర్గంధాన్ని గాని ఏ విధంగా తీసుకొని వెళుతుందో ఆ విధంగా అని మనకు ఉపమాన పద్ధతిలో చెప్పాడు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.